हरि ओ गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करो लोकशङ्करं नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दाय तपतनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा। श्रीललिताम्बिकायै नमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता। नमस्तस्यै 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 नमो नमः। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते। नमस्तस्यै नमो नमः। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु सुधारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु लब्धारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता। नमस्तस्यै नमो नमः। इन्द्रियाणाम् अधिष्ठात्री भूतानां च अखिलेषु अखिलेषु या भूतेषु सततं तस्मै व्याप्यै देव्यै नमो नमः। चितिरूपेण या कृष्णमेतद् यस्य स्थिता जगत्। नमस्तस्यै नमो नमः। ओम ह्रीं श्रीं శ్రీలలితాంబికాయై నమః। శ్రావణ మాస సందర్భంగా అమ్మవారిని 21 విశేషములతోటి నమస్తస్యై నమో నమః ఇది అనమాట. అమ్మవారిని నమస్కరించి అమ్మవారి పుస్తకం కదా ఇది. అది ఈ విధంగా మనం నమస్తస్యై నమో నమః చేసి నమస్కారం చేసి మనం లలిత రహస్య సహస్రనామంలోకి మనకు అడుగు పెడుతున్నాం. ఇందులో అమ్మవారి యొక్క నామలు 193 194 అధ్యయనం చేశాం. దుష్ట దూరా 1 దురాచార శమని దురాచారములను పోగొట్టేటువంటిది అని ఈ దురాచారములు. సరే, ఈ దురాచారములు అంటే చేయవలసినటువంటి పనులకి వ్యతిరేకాలు చేయటం, ఇవన్నీ దురాచారాలు. అట్లనో దురాచారాలు. ఇకపోతే అమ్మవారు గురించి చెబుతున్నాం. నిర్గుణం కదా, దోషవర్జిత అని చెబుతున్నాం. ఇలా దోషవర్జితాయే నమో నమః.
దోష అంటే అర్థమే రాగద్వేషాది దోషములు వర్జితాలేము. రాగద్వేషాది ఈ దోషాలు మనకున్నాయి. రాగము ద్వేషం ఆదులు అన్నారు మొదలైనటువంటివన్నీ. రాగము ద్వేషం ఇదే ఇక్కడ పెద్ద మనల్ని తీసుకొచ్చి పెట్టేది ఏంటంటే రాగము ద్వేషం. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీదేమో ద్వేషం. ఇది ఈ మనిషి చూపించేటువంటి బాగా ధనం ఉన్న వాడి మీదేమో ప్రేమ చూపించటం, లేనటువంటి వాడి మీద ద్వేషం చూపించటం. ఇట్లా ఈ విధంగా లోకంలో సహజంగా కనబడుతూనే ఉంటుంటుంది. అదేనమాట. అట్లా ఈ విధంగా లక్షణాలు ఉంటాయి. కానీ అమ్మవారి దగ్గర రాగము ఇంకోటి ఏంటనమాట ద్వేషము లేదు. ఈ విషయమే గీతలో కూడా చెప్పాడు. గీతలో కూడా ఏం చెప్పాడంటే నాకు రాగద్వేషాలు లేవు, ఎవరి మీద అప్రియము లేదు, ఎవరి మీద అప్రియము లేదు, ప్రియము లేదు, అప్రియము ప్రియము ఎవరి మీద లేదు, నాకంత సమమే అన్నాడు. అది మీరు చెప్పుకుంటారయ్యా మంచివాడు చెడ్డవాడు అని రెండు భాగాలు చేసుకొని ఈ విధంగా రకరకాలు చెప్పుకుంటుంటారు మీరు. కానీ నాకు మాత్రం అందరూ ప్రియ, అందరూ ప్రియులేను, భగవంతుడికి అందరూ ప్రియులేను అని అక్కడ గీతలో కూడా చెప్పాడు. అందుకని అమ్మవారు ఇక్కడ బ్రహ్మము అనగా శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అనగా అమ్మవారికి రజో తమో గుణములు లేనటువంటిది అమ్మవారు. ఎప్పుడైనా ఈ దోషాలు అనేటువంటివి, రాగద్వేషాలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయి అంటే అసలు ముఖ్యంగా రాగద్వేషము రజోగుణము తమో గుణం వల్లనే వస్తుంటుంది. అది ఈ రజోగుణ తమో గుణములను జయించినటువంటి వాడికి బ్రహ్మజ్ఞాని అవుతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మజ్ఞాని అనేటువంటి రజోగుణము తమో గుణములను వర్జించినటువంటి వాడేను. రజోగుణం ఏం చేస్తుంది అంటే ఎంతటి పనైనా చేయిస్తుంటుంది. అది పాపములను జయిస్తుంది. అసలు రజోగుణం యొక్క ఏంటి లక్షణం దానికి పాపాలు జయించడం అంతే. పాపం అంటే అధర్మాలు. రావణాసురుడికి రజోగుణం ఎక్కువ, అందుకని వాడు పాపాలు చేశాడు. అందుకని మనం రామాయణంలో చెప్పేది రజోగుణం. పైగా వాడి తమో గుణం కూడా ఉంది. ఒక పాత్రను సృష్టించి మనకు వాల్మీకి, సరే జరిగింది కథ అనుకోండి, లేకపోతే సృష్టించారు అనుకోండి, ఇలా ఉంటారు రజోగుణ తమో గుణములు. అటువంటి ఉన్నటువంటి వాడు లోకానికి ఎంత చేటు చేస్తాడో చూడండి. తనకే కాకుండా తన కుటుంబానికే కాకుండా లోకం మొత్తాన్ని చేస్తాడు వాడు. రజోగుణ తమో గుణం. అది ఉదాహరణకి రామాయణంలో రావణాసురుడు చెప్పాడు. అది ఈ రజోగుణ తమో గుణములు జాగ్రత్త. సహజంగా రజోగుణ తమో గుణములను మంచి కోసం ఉపయోగిస్తే ఒక రకంగా పనిచేస్తాయి. అంటే రజోగుణం ఏమిటంటే పరిపాలనకు, అంటే రాజుగారు పరిపాలించాలనుకోండి, రజోగుణం ఉంటే కానీ పరిపాలించలేదు. రజోగుణం ఉంటే కానీ పరిపాలించలేదు. రజోగుణం వలన ఏమిటనమాట ధర్మాన్ని రక్షించడం. ఎవరైతే అధర్మపరులు ఉన్నారో వాళ్ళ మీద కత్తి చూపిస్తాడు. అది అలానే తను నాయకత్వం చూపిస్తాడు. రజోగుణం అంటే నాయకత్వం, ప్రధానంగా ఆ నాయకత్వం ఎలా ఉండాలి అని అంటే ధర్మపరంగా ఉండాలి. అది అలానే తమో గుణం అనేటువంటిది కూడా ధర్మాన్ని రక్షించేటప్పుడు కత్తి కొట్టుకోవాలి. అది తమో గుణం. కాబట్టి వీటికి మంచి ఉపయోగించుకోవాలి, ఇది అర్థం. లేకుండా ఉన్నాయి అవి విజృంభిస్తాయి. విజృంభించి ఏం చేస్తాయి, పక్కదారి పట్టిస్తాయి. అందువలన రజోగుణ తమో గుణములు ఈ సామాన్య మానవుణ్ణి పట్టి పీడిస్తుంటాయి. అందువలనే వీడు సంసార సాగర్లో కూడా కొట్టుకుంటుంటాడు. అందువలన రజోగుణ సముద్భవమైనటువంటి కామమును జయించుము, జయి శత్రు మహాబాహు దురాసాదం అని మనకి గీతలో చెప్పాడు. ఇది చాలా పాపాత్మమైనటువంటిది ఈ రజోగుణము. ఈ రజోగుణం ఎవరికి ఉండాలనో వాళ్ళకు ఉండాలి. మన అందరికీ ఉండేట రాజుగారి పరిపాలన కోసం ఉండాలి అంతవరకేను. అంతేగాని అందరికీ రజోగుణం కనుక ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంటుంది. ఆ రజోగుణాన్ని అంటే రంజురు రాగే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది. అలా చూపిస్తారనమాట అక్కడ. మనకి గనక రజోగుణం ప్రవేశించిందా సామాన్య మానవుడికి ఇక మనకు రావణాసురుడు అవుతాడు. దాని వెంబడి తమో గుణం కూడా వచ్చేస్తుంది. అది ప్రస్తుత కాలంలో ఈ రెండు గుణాలే ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. పెద్దవాళ్లలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్లలో కూడా ఈ రెండు గుణాలే ఉన్నాయి. అందువలనే ప్రపంచం అంతా ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కానీ బ్రహ్మజ్ఞాని మాత్రం వాటిని త్యజించి వాటిని వదిలివేసేసి వాటిని దగ్గర చేరకుండా
బ్రహ్మజ్ఞానం వైపే దృష్టితోటి ఉంటాడు. అలా ఉంటున్నది అమ్మవారు అని చెప్పడం. అందుకనే రాక్షస సంహారం కోసం రామచంద్రమూర్తి తమో గుణాన్ని ఆవహించుకొని రామాయణంలో ఖరదూషణాదులను సంహరించాడు. అలానే రావణాసురుని కూడా సంహరించాడు. ఎందుకంటే బ్రహ్మం అంటే పరమాత్మ, పరమాత్మ ఉండకూడదు కదా అని అంటే అవసరం వస్తాయి. ఏ సందర్భంలో అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అప్పుడు ధర్మ సంస్థాపన కోసము తమో గుణాన్ని ఆవహించుకోవాలి. తమో గుణాన్ని ఆవహించుకుంటేనే కోపం రాదు. కోపం అంటే అర్థం అంటే తమో గుణం అని అర్థం. తమో గుణం అంటే బాగా వాడి తమో గుణం ఉంది అని అంటే బాగా కోపం ఉంది, బాగా అజ్ఞానం ఉంది అని లక్షణాలు. తమో గుణం యొక్క లక్షణాలు. ఆ తమో గుణము, ఆ కోపం అనేటువంటి ధర్మ సంస్థాపనార్థాయ. అప్పుడు ధర్మ సంస్థానం చేశాడు, అయిపోయింది. కోపాన్ని వదిలేసేశాడు. ఇది ఇక్కడ రామచంద్రమూర్తి మనకు రామాయణంలో స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ తర్వాత ఎలా ఉంటాడంటే చాలా సాధువుగా ఉంటాడు. కోపం వహించినప్పుడు అపర రుద్రుడు వలె ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. ఇట్లా చూడండి, సామాన్యమైన మనుషులు కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం. మహా కోపం వచ్చింది అనుకోండి, వాడి ముఖం అంతా ఎట్లా ఎర్రబడిపోతుంది, ఎలా ఉంటాడో, మాటలు ఎలా వస్తాయో చూడండి, చేతలు ఎలా వస్తుంటాయో చూడండి, ఎలా ఉంటాడో వాడు. ఇది మహా కోపం వచ్చింది అనుకోండి వాడికి, అంటే అర్థమేంటి, తమో గుణం ప్రవేశించింది. అది తమో గుణం ప్రవేశించి వాడు దేనికోసం చేశాడంటే వాడు స్వార్థం కోసం వచ్చింది. ఈ కోపం స్వార్థం, అంటే తన కోరిక నెరవేరలేదు కాబట్టి కోపం తెచ్చుకున్నాడు. దాంతో గందరగోళం చేసుకోవడం అనేకమైన కనబడుతుంటాయి. కాబట్టి తమో గుణం అనేటువంటిది రాక్షసుడు, వాడిని దగ్గర జారనివ్వకూడదు. అది అమ్మవారు ఈ తమో గుణము రజోగుణములు లేనటువంటి శుద్ధ స్ఫటిక సంకాశం, అది అని చెప్పేది. అది ఎవరికి ఉన్న లక్షణాలని నిర్గుణ పరబ్రహ్మములకు, ఇట్లా అమ్మవారికి లేవు లక్షణాలు. ఇట్లా త్రిగుణములు అమ్మవారి యొక్క వశంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఉపయోగించుకోవాలని అప్పుడు ఉపయోగించేసేస్తుంటుంది అమ్మవారు. శుద్ధ సత్వగుణమునకు చేరుకొనగలగాలి మనము. శుద్ధ సత్వగుణం అంటే రజోగుణము తమో గుణములను జయించామంటే శుద్ధ సత్వగుణంలోకి వెళతాం మనం. అది మనకు సందర్భాలు వస్తాయి. రజోగుణం తమో గుణం సందర్భాలు అంటే అవి కలగటానికి తగినటువంటి సందర్భాలు, సమయాలు మనకు వస్తాయి. కానీ వాటిలో మమేకం కాకూడదు, అది జాగ్రత్త. వాటిలో మమేకం కాకూడదు. అది మమేకం అయినావా, మనం చేతులు పెట్టామా, లోపల ప్రవేశించామా, మనం కూడా లోపల మునిగిపోతాం, లోపలికి మునిగిపోతాం అనమాట. అంత ఇది అనమాట. మనకి తమో గుణము ఎంత ఇదిగా వస్తుందో తెలిసిన, ఒక్కోసారి చూశాను అనమాట, బస్సుల్లో రైళ్లలో కొట్టుకుంటారు సీటు కోసం. సీటు కోసం కొట్టుకుంటారు వాళ్ళు. చాలా అనేక రకమైనటువంటి మనం చూస్తుంటాం. అంటే సహనం అనేటువంటిది వీడికి లేదు, వాడికి రజోగుణంతో వాడు ఉంటాడు, ఇద్దరు రెండే. అది ఇటువంటి సందర్భాలు సామాన్యమైన లోకంలో ఈ మనుషులందరూ కూడా దీంతో ఉండి రజోగుణ తమో గుణములతోటి ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోతుంటారు. అటువంటి వాళ్ళు పునరపి జననం పునరపి మరణం. ఈ రజోగుణ తమో గుణములే ఈ అనేకమైనటువంటి ఈ జన్మలకు కారణం. అదే భండాసుర వధలో చెప్పాడు. అది భండాసుర వధ సరిగ్గా అర్థమైంది అని అంటే మనలో ఉన్నటువంటి రాక్షసుని బయటికి పంపిస్తాం. ఆ రాక్షసుని పంపించడానికి ప్రధానంగా మనకు క్రియ చెప్పాడు, వాక్కు చెప్పాడు. వాక్కు క్రియ రెండు. వాక్కు అంటే మంత్రం, అలానే క్రియ చేసేటువంటి విధానం కర్మ. దీని ప్రకారంగా లోపల ఉన్నటువంటి ఈ భండాసురుడు అనగా రాక్షసుడు బయటికి పోతాడు. వాడు రాక్షసుడు ఎప్పుడైతే బయటికి పోయినాడో మనకి శుద్ధ సత్వగుణం కలుగుతుంటుంది, బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఈ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి సర్వ విషయాలు తెలుస్తాయి. గొప్ప విశేషం ఏంటంటే బ్రహ్మజ్ఞానం, మీరు చదువుతున్న బ్రహ్మసూత్ర భాష్యాలు ఉపనిషత్తులు ఇవి బాగా అర్థమైంది అనుకో, శరీరాన్ని బాగా బుద్ధికి పట్టినాయి అనుకోండి, మీరు వెంటనే 10 మంది మనిషిని చూశారండి, 10 మంది మనుషుల్ని వెంటనే అయస్కాంతం మాత్రం మొత్తం కనిపెట్టేస్తారు. వాళ్ళ వాక్కు దగ్గర నుంచి మొత్తం కనిపెట్టేస్తారు. అంతటి శక్తి వస్తుంది. మనకు ఇందులో ఋషులు పేర్లు ఇవన్నీ వచ్చినాయి కదా మనకి పురాణాలు, వీటిల్లో వాళ్ళు ఏంది శాపం పెట్టేస్తారు. శాపం పెట్టే శాపం తగులుతుంటుంది. అంటే అర్థం ఏంటి, ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నులు వాళ్ళు, బ్రహ్మజ్ఞాన సంపన్నులకి అంతా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు వెంటనే శాపం పెట్టేస్తారు.
శాపం పెట్టేసి శాపం తగ్గుతుంది. అందుకని బ్రహ్మజ్ఞాని దగ్గర జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎలా మాట్లాడాలో సంగతి చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనకు నోరుంది కదా అని మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అదే మనకు పురాణాల్లో వీటిల్లో చాలా చోట్ల చూపించింది అదే. భారతంలో దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నిండు సభలో మాట్లాడితే వెంటనే మైత్రేయుడు మహర్షి లేచి శాపం పెట్టేశాడు. శాపం నిన్ను భీముడు నీ తొడలు విరగొట్టుగాక అని శాపం పెట్టేసేసాడు. వెంటనే ధృతరాష్ట్రుడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యానంటే పశ్చాత్తాపం గనక ఉండేవాడికి జరగదు అన్నాడు. పశ్చాత్తాపం ఎక్కడ పడ్డాడు? అదేనమాట ఇట్లా. అందువలన బ్రహ్మజ్ఞాన సంపన్నులు అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ లేవు, రాగద్వేషాదులు ఇటువంటి లేవు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి? ధర్మము విశేషంగా పరబ్రహ్మ వాచకాలు మాట్లాడతారు. అందువలన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అని అర్థం. కాబట్టి తెలుసుకోవాలి, ఉండాలంటే నువ్వు రాగద్వేషాలు వదలాలి, నువ్వు కొంత జ్ఞానం సంపాదిస్తే అప్పుడు అది. ఇలా ఉన్నారు అనేటువంటి వాళ్ళంటే పరమాత్మ స్వరూపులు అనగా అమ్మవారేను అని అర్థం. అదనమాట. అమ్మవారి యొక్క లక్షణం శుద్ధ స్ఫటిక సంకాశం అని చెబుతారు. కాబట్టి శుద్ధ సత్వగుణం అనేటువంటిది ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తి అంటేనే పరమశాంతము అని. 9 రసాలలో 8 రసాలు మన దగ్గర ఉన్నాయి. 9వ రసం అనేటువంటిది బ్రహ్మం. మనం 9వ రసమైన బ్రహ్మానికి చేరుకోవాలి, అది అర్థం. సహజంగా మనం ఏమంటుంటారంటే ఎవరికైనా కోపం వస్తుంటే అయా శాంతంగా ఉండు అంటుంటారు. మీరు ఈ పదం కూడా వినే ఉంటారు. అంటే అర్థం ఏమిటి? నీలో బ్రహ్మము ముందుగాక. ఆ బ్రహ్మం అంటే ఏంటంటే పరమశాంతం. బ్రహ్మం మేలుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే అర్థం నీలో పరమశాంతంతో నీ కోపాన్ని తీసేసి శాంతాన్ని అనుగ్రహించుగాక అని అర్థం. అంతే. ఆ పదం ఉపయోగిస్తున్నారంటే అది అర్థం. అందువలన అమ్మవారు ఈ లక్షణాలు లేనటువంటి, దోషములు లేనటువంటి, ఏమిటి రాగద్వేషాలు లేనటువంటి శుద్ధమైన నిర్మలమైనటువంటిది అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎంత గొప్పదో తెలుసండి. సర్వజ్ఞ 196. ఇక్కడ ఒక విశేషం వస్తున్నది, సర్వజ్ఞ అనేటువంటి విశేషం. ఏమిటి సర్వజ్ఞ అంటే? సమస్తమును తెలిసినది. సమస్తమును తెలిసినటువంటిది అమ్మవారికి. అమ్మవారికి తెలియదంటూ లేదు, సమస్తము తెలుసు. అందుకనే మీరు సర్వజ్ఞులండి అని అంటారు. అది సర్వజ్ఞ అనే నామం అంత తేలికైందే కాదు. ఈ సర్వజ్ఞ అనే నామం భగవంతుడికి ఉపయోగిస్తారు. అటువంటిది ఈ సర్వజ్ఞ నామం ఎవరికి పడితే వాళ్ళు ఉపయోగిస్తే ఈ పదం కాస్త పాడైపోతుంది. ఇక్కడ విశేషం ఇప్పుడు రాబోతుంది. విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వజ్ఞ అనేటువంటి నామం వచ్చింది. 2 చోట్ల వచ్చింది విష్ణు సహస్రనామాల్లో. కాబట్టి సర్వజ్ఞ అనే నామాన్ని గురించి అధ్యయనం చేద్దాం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఏమిటంటే సర్వజ్ఞ అనే దానికి 6 లక్షణాలు ఉన్నాయి. సర్వజ్ఞుడు అంటే వాడికి 6 లక్షణాలు ఉన్నాయి. ఈ 6 లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి లక్షణము ఏమిటంటే సద్విజ్ఞత. సత్విజ్ఞత అంటే సత్ అంటే సమస్తమే విషయములను తెలుసుకున్నటువంటి వాడు అని అన్నమాట. సమస్త విషయములను తెలుసుకున్నటువంటి వాడు అని అన్నమాట. లేక సద్విజ్ఞత అంటే సత్తును గురించి తెలుసుకున్నటువంటి వాడు. సద్విజ్ఞత అంటే సత్తును గురించి తెలుసుకున్నటువంటి. సత్తు అంటే తెలుసు కదా, అది ఒకటి. 2 అనాది బోధ అంటే అనాదిగా జ్ఞానము కలిగినటువంటిది. అనాది అంటే అర్థం ఏంటి? ఆది లేనిది అనాది. మొట్టమొదటి పుట్టగా లేదు అని అర్థం అనమాట. అనగా అనాదిగా జ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నదో జ్ఞానం ఎవడికి తెలియదు. ఆ అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నదో ఎవడికి తెలియదు. అప్పటి నుంచే ఉన్నది జ్ఞానం. ఇక్కడ అనాది బోధ 2వ లక్షణము. అనాదిగా జ్ఞానము కలిగినటువంటిది అమ్మవారు. అది 2వ లక్షణం. ఇక 3వ లక్షణం స్వతంత్రత. స్వతంత్రత అంటే స్వతంత్రము, ఎవరి మీద ఆధారం లేదు, స్వతంత్రంగా నిలబడుతుంది.
ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి అని అనుమానం వేస్తుంది. వీళ్ళు ఎట్లా ఆకాశంలో ఉన్నారు, ఎవరిని పట్టుకున్నారా అని అంటుంది. అంటే అయ్యా వాళ్ళందరి కూడా ఆధారం పరబ్రహ్మం ఉన్నాడు. స్వతంత్రంగా వాళ్ళు నిలబడలేరు. స్వతంత్రంగా వాళ్ళు నిలబడలేరు. వీళ్ళు ఎవరి ఆధారంతో నిలబడుతున్నారు? పరమాత్మ. పరమాత్మ సర్వము నిండి ఉన్నాడు. ఆ పరమాత్మయే ఆధారం. మనం కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి ఆధారం? ఏంటి? కుర్చీ ఆధారం. కుర్చీకి ఆధారం ఏంటి? భూమి. భూమికి ఆధారం ఏమిటి? పరబ్రహ్మము. ఇది అర్థం. ఒక్కొక్క దాన్ని చూస్తుంటే మరి పరబ్రహ్మానికి ఆధారం అసలు లేనే మాట్లాడకూడదండి. అసలు పరబ్రహ్మమేనండి అన్నిటికీ ఆధారం. అది పరబ్రహ్మమే అన్నిటికీ ఆధారం. కాబట్టి స్వతంత్రమైనటువంటిది అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపము. అది అర్థం. అట్లా అనమాట. ఇది మూడవ అర్థం. ఇక నాలుగో అర్థం ఏమిటంటే నిత్యత్వము. నిత్యత్వము అంటే నిత్యము అంటే శాశ్వతము. అంటే అర్థం ఏంటి? నశించనిది అని అర్థం. నశించేవి ఏమిటంటే ఈ జగత్తు నశించేది. ఈ జగత్తు ఇప్పుడు ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది. అంటే శ్వాస అంటే స్థిరంగా ఉండదు. ఈ శరీరాలు స్థిరంగా ఉండవు. ఎన్ని మార్పులతో వస్తున్నదో చూడండి శరీరం. అట్లా ఉండి ఉండి కాస్త శరీరం మాయమైపోతుంది. అంతే జగత్తు కూడా. కానీ ఇక్కడ మాత్రము అమ్మవారు మాత్రము నిత్యత్వము, శాశ్వతము. అది శాశ్వతోయం పురాణ. అజో నిత్య శాశ్వతోయం పురాణ. వచ్చింది కదా. అదనమాట నిత్యత్వం. 4వ పాయింట్. 5వ పాయింట్ సంపూర్ణత. సర్వమును కలిగినది, అన్ని ఉన్నాయి, లేనిదంటూ లేదు అమ్మవారి దగ్గర. 6 లక్షణాలు ఉన్నాయి ఐశ్వర్యానికి. సమస్తమైన లక్షణాలంటే అర్థం ఏమిటి? ఐశ్వర్యం దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి అన్ని సమస్తము ఉన్నాయి, లేనిదంటూ లేదు. కానీ అంటుంటారు కొంతమంది, ఏమన్నా నాకు అన్నీ ఉన్నాయండి, నాకు డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనే విధంగా చెప్పుకుంటూ వస్తాడు. అనే చెప్పుకుంటూ వస్తాడు. అన్ని చెప్పుకుంటూ వస్తాడుగా. మనం ఆ లక్షణాలన్నీ చెప్తే వీటిల్లో దీని ప్రకారం ఎన్ని నేను చెప్పవయ్యానంటే అని నాకు ఇవి లేవండి అంటారు. మరి ఇవన్నీ ఉన్నది ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్మ నీకు అన్నీ ఉన్నాయిగా. నీకు బ్రహ్మసూత్రాలు వచ్చా? అసలు పుస్తకం ఏం లేదండి పేరు. మనకి పారాయణ వాళ్ళని కదిలించండి. ఈ సౌందర్యలహరి పారాయణలు వీళ్ళందరూ ఉంటారు కదా, లలిత పారాయణ. ఏమైనా మీరు బ్రహ్మసూత్రాలు అనేటువంటి పుస్తకం ఎప్పుడైనా పేరు విన్నారా? అసలు వినలేదండి, ఇప్పుడే వింటున్నామండి అంటారు. అది అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మము అనే పేరు, ఉన్నతమైన పరబ్రహ్మం అనేటువంటి పేరే తెలియదు. వీళ్ళు ఎంతసేపటికి ఏంటి, ఏదో కొంచెం అది ఇది చాలే, ఈ విష్ణు సహస్రనామం చదివాం చాలే, ఇది చదివాం చాలే, చదివాం అంతే చాలే. ఏదో ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేగాని తెలుసుకుందాము పూర్తిగా అనేటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి అనేటువంటిది తక్కువ మందికి ఉంటుంది. ఎవరైతే ఆసక్తితో ఉంటారో వాళ్ళు పరమాత్మ దగ్గరికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటారు. అనగా బ్రహ్మజ్ఞానం సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు. అది అర్థం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారంటే బ్రహ్మజ్ఞానం సంపాదిస్తున్నారని అర్థం. బ్రహ్మజ్ఞానం సంపాదించినటువంటి వాడికి ఇదిగో పైన చెప్పినటువంటి దోషాలు ఉండవు. దోషవర్జిత అనమాట. అందుకనే ఇక్కడ సంపూర్ణత, సర్వమును కలిగినది, అన్నీ ఉన్నాయి అమ్మవారి దగ్గర అని చెబుతున్నారు. అనగా అమ్మవారన్నా అయ్యవారన్నా ఒకటే ఇక్కడ అర్థం. విష్ణు సహస్రనామం దీన్ని ఎట్టయితే అట్లనే అర్థం ఇది. ఇకపోతే 6వ పాయింట్ దగ్గర చేస్తున్నారు. ఏమిటంటే 6వ పాయింట్ ఏంటంటే ఈ 6 లక్షణాల్లో 6వ పాయింట్ దీనిలో అనంతత. అనంతత అంటే నా అంతః అనంతత. నా అంతః, అంతం అంటే చివర, నా అంటే లేనిది అనగా అనంతము. ఇది అర్థం.
అమ్మవారికి ఆది మధ్య ఆది మధ్య అంత 3 లక్షణాలు. ఆది మధ్య అంతములు లేనిది, ఆది మధ్యాంతరహిత. ఎవరు? ఆది మధ్యాంతరహిత ఎవరు? పరమాత్మ. ఆ విషయమే మనం ఎవ్వని జనించు జగమెవ్వని లోపం అనే పద్యం యొక్క సారం అది. అదనమాట. కాబట్టి ఇక్కడ 6 లక్షణాలు కలిగినటువంటి అమ్మవారు సర్వజ్ఞ. చివరికి 6వ లక్షణము అనంతత, అంతము లేనటువంటిది. ఇది అర్థం. ఇట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటుంటే శంకరులు ఏమన్నారు? శంకరులు ఈ సర్వజ్ఞ అనేటువంటి పదానికి ఏం వ్యాఖ్యానం చేశారు? ఇందులో విష్ణు సహస్రనామాల్లో 815 విష్ణు సహస్రనామాల పుస్తకం ఉంటే మీ దగ్గర, నా పుస్తకం ఉంటే, అంటే నా పుస్తకం అంటే శంకర భాష్యం ప్రకారంగా నడిచినటువంటిది. అది 815 నామంలో సర్వం జానాతీతి సర్వజ్ఞ ఏక సర్వజ్ఞ సర్వవితు. సమస్తము ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు. ఏక సర్వజ్ఞ సర్వవితు అని కూడా ముండకోపనిషత్తు చెప్పింది. అనగా అంటే సర్వము తెలుసుకున్నటువంటి వాడు అని ఒక వ్యాఖ్యానం చేశారు 815లో ఈ సూత్రంలో. మళ్ళీ సర్వజ్ఞ అనేటువంటిది ఇంకోటి 453లో కూడా సర్వజ్ఞ వచ్చింది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే సర్వస్య అసోజ్ఞశ్చేతి సర్వజ్ఞ. శంకరులు చెప్పినటువంటి సర్వమును ఎరిగినటువంటి వాడు, సర్వమును తెలిసినటువంటి వాడు, సర్వమును దర్శించినటువంటి వాడు, సర్వమును తెలిసినటువంటి వాడు అని. బృహదారణ్యకోపనిషత్తు కూడా ఇదం సర్వం యత్ అయమాత్మ, ఈ విశ్వమంతా తానే అయి ఉన్నటువంటి వాడు అని చెబుతున్నాడు. ఇంకా గీతలో కూడా ఏమన్నాడు అంటే గీతలో 15-19 గీతలో 15-19లో యో మామేవ అసమ్మూఢ జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి, స సర్వవిద్ భజతి. సర్వజ్ఞ, సర్వవిత్ అంటే సర్వజ్ఞ అనేది. స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అని గీతలో కూడా చెప్పాడు. ఈ సర్వజ్ఞ అనేటువంటి ఈ శబ్దానికి మనకు వీళ్ళు చెప్పినటువంటి అనమాట సర్వజ్ఞ అనేటువంటి శబ్దం. కాబట్టి అమ్మవారు సమస్తమును తెలిసినటువంటిది అమ్మవారు సర్వజ్ఞ. సర్వజ్ఞ అనేటువంటి పేరు ఎవరికి? శివుడికి సహజంగా పేరు అనమాట. శివుడికి పేరు ఉన్నదని అంటే శివ శివ ఒకళ్ళే కదా. వాకు దీర్ఘం ఇస్తూ అమ్మవారు, తీసేస్తే అయ్యవారు. కాబట్టి అమ్మవారు సర్వజ్ఞ అనమాట అని దీనిలో చెబుతున్నారు అనమాట. ఇది ఇక విశేషం ఏంటంటే సర్వజ్ఞ నామము శరువునకే చెల్లు. సర్వజ్ఞ అనేటువంటి నామము శరువునకు అంటే శివునకే సరిపోతుందండి, ఇంకొకటికి సరిపోదు. అది ఒక చమత్కారం పద్యం ఉంది. దానిలో ఏంటో కవి గారు చెప్పాట, సర్వజ్ఞ నామధేయము శరువునకే చెల్లు. సరిపోయింది, అర్థమైంది కదా. ఇక కాదనంటే ఇక కుక్క సామజమనుటే, ఒక కుక్కని తీసుకొచ్చి ఏనుగు అంటమే. ఒక నీచమైన జంతువుని తీసుకొచ్చి ఇది ఏనుగురా అంటే, అట్లనే ఏమీ తెలియనటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టి వాడు మహారాజు అంటే ఎట్లా ఎంతేనండి, ఓ మహారాజు గారు మీరు శివుడితోటి సమానం అండి అని చెబుతున్నారు. మీరు ఏనుగులాగా శరీరం అంటే అంతటి గొప్పవాడు అని కవి గారు చమత్కరించి చెప్తాడు. సర్వజ్ఞ నామధేయము, సర్వజ్ఞ నామధేయం, సర్వజ్ఞ అనేటువంటి నామధేయము. ఏ మహారాజా, ఆయన పేరేంటే సర్వజ్ఞ సింహభూపాలుడు. అది ఆ రాజుగారిని ఓ కీర్తిస్తూ చెబుతాడు. ఏమిటంటే ఆ రాజుగారిని కీర్తించడం కవి గారు, మీరు సర్వజ్ఞులండి అది అర్థం. అసలు వాస్తవం సర్వజ్ఞులు అంటే ఎవరు? శివుడికి సరిపోతుంది. అట్లనే మీరు శివుడు అంతటి వాళ్ళండి చెప్పటానికి అనుకున్నాడు కవి గారు. అనుకొని సర్వజ్ఞ నామధేయం చెరువునకే చెల్లు, ఆయనకే చెల్లు, మళ్ళీ నీకే సరిపోతుందయా అట్లే చెబుతున్నాడు అని చెబుతూ సర్వజ్ఞ అనే నామం ఎట్ట పడితే అట్ట ఉపయోగించవాకండి అని అర్థం. ఇది సర్వజ్ఞ అనే నామము ఎట్ట పడితే అట్ట ఉపయోగించవాడు. ప్రతివాడిని అయ్యా మీరు సర్వజ్ఞ, మనం చూస్తుంటాం అక్కడక్కడ ఈ బిరుదులు, వీటిల్లో సర్వజ్ఞ అని పెడుతుంటారు. ఈయన పేరుకు ముందు సర్వజ్ఞ అని పెడుతుంటారు. అట్లా అలానే ఈయన పేరుకు ముందు మహాసరస్వతి
ఇట్లా కొన్ని పేర్లు పెడుతుంటారు, బిరుదులు పెట్టి పేరు రాస్తారు, తాటికంత అక్షరాలతో పేరు రాస్తారు. ఇప్పుడు మనకి టీవీలు వీటిల్లో కూడా అన్నిట్లో వస్తుంటాయి కదా అది. కానీ వాస్తవానికి కొంతమందిని నేను చూశాను, వాళ్ళతోటి సమానమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం టీవీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోరు. వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు మేము చదువుకునేటప్పుడే వాళ్ళకి అప్పుడు సుమారు 60 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు బతికంటే 115, 115 ఏళ్ళు ఉంటాయి వాళ్ళు. ఆయన కవి గారి పేరు చెబుతారు, సరస్వతి పుత్ర అని ఒక బిరుదుంది పేరు ఆయనకి. ఆ కవి పేరు ఎప్పుడన్నా మీరు విన్నారా? లేరనుకో, ఆయన పోయినాడు. అనంతపురం ఆయన్ని మేము చూసాము. ఆయనకి అప్పుడు సుమారుగా 60 దాకా వస్తాయి, 50, 60 దాకా వస్తాయి. సరస్వతి పుత్ర ఆయన పేరు, కరెక్ట్ గా దాన్ని సరిపోతాడు. ఆయన పేరు పుట్టపర్తి నారాయణాచార్యులు. పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన. సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు వారు. నిజంగా ఆయన సరస్వతి పుత్రే, మాకు అనిపించింది అట్లనే. అటువంటి వాళ్ళు ఎవరున్నారా అంటే ఇప్పుడు ఎవరు లేడు. అట్లా ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే మొత్తం పేర్లు బిరుదులు పెట్టుకొని లక్షలు సంపాదించుకోవడం అనమాట. పాపం ఆయన లక్షలు ఏం సంపాదించలే. వాళ్ళు ఇప్పటికీ మేము చదువుకునేటప్పుడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు, ఏమండి మరి మీకు సంగీతం వచ్చని విన్నాము, మరి సంగీతం దాని ప్రకారంగా ఇదిగో ఇది ఈ పుస్తకంలో ఏమిటంటే విశేషం చెప్పండి అంటే, వ్యాఖ్యానాలలో లేనటువంటి విశేషం చెప్పాడండి. సంగీతం పాడి వినిపించాడు. ఇప్పటికీ గుర్తు. సరస్వతి పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు. అలా అనమాట. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉండనే ఉన్నాడు, కవి సమ్రాట్. అటువంటి మహానుభావులను మేము చూసాం. ప్రొఫెసర్స్ లో దివాకర్ లంకటావధాన్ గారిని చూసాం. ఇప్పుడు ఎవరు లేడు. ఇప్పుడు అంతా తాగు సరుకు అంతా ఉన్నది. అట్లా అనమాట. అన్నీ ఏంటంటే చెబుతున్నది, ఈ సర్వజ్ఞ అనే నామం చూస్తుంటే అప్పుడు అనిపిస్తుంటుంది నిజంగా వాళ్ళు సర్వజ్ఞులేనా, సర్వజ్ఞులు కదా వాళ్ళందరూ కూడా ఆ మహానుభావులు అనగా అర్థం ఉంటుంది జ్ఞాన సంపన్నులు అని మనకు తెలుస్తుంటుంది అది. ఎందుకంటే అటువంటి వాళ్ళ దర్శనము మహాపుణ్యం. అటువంటి వాళ్ళు గనక కనపడ్డారా, నువ్వు మహాపుణ్యం చేసుకుంటేనే కనపడతారయ్యా. వాళ్ళతోటి 2 నిమిషాలు మాట్లాడుకున్నామంటే బోరజన సుకృతమేను, అది అర్థం. అంత విశేషం ఆ సర్వజ్ఞతకి, అంత గొప్ప. అటువంటి వాళ్ళు కనపడితే అదనమాట. ఇప్పుడు సరే, ఇప్పుడు విషయాలు ఇంకా ఇప్పుడున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేద్దాం తర్వాత. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, సర్వజ్ఞ అని చెబుతున్నాడు. శివ, సర్వజ్ఞుడు ఎవరు? శివ అదనమాట అని చెబుతూ, వేదములు ఉపనిషత్తులు సర్వజ్ఞుడైన పరమాత్మ స్వరూపములే. వేదములంటే కూడా సర్వజ్ఞత్వం కలిగినటువంటివి అని అర్థం. కాబట్టి సర్వజ్ఞ అనేటువంటి 6 లక్షణాలు అమ్మవారికి ఉన్నాయి. అనగా అర్థము బ్రహ్మమునకు సగుణ బ్రహ్మం. ఇది చెప్పుకుంటేది ఇప్పుడు మనం చెప్పుకునేది సగుణ బ్రహ్మం. ఈ లక్షణాలు ఉన్నాయి అని అర్థం. ఇదంతా సగుణ బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మం ముందు నీతోటి వెళ్ళిపోయింది. నీతోటి మొదలు ఉన్నాయి చూశారు ఆ నామాలు, ఒక 60 నామాలు, అవన్నీ నిర్గుణ బ్రహ్మం. నిర్నాశ, నిర్గుణ, నిస్తుల వచ్చినాయి కదా వాటిల్లో. అవన్నీ నిర్గుణ పరబ్రహ్మం. ఇవన్నీ సగుణ బ్రహ్మాలు. ఇవన్నీ అనా పరమాత్మను సగుణంగా రూపంగా భావిస్తే, ఈ భావించినప్పుడు ఆ పరమాత్మకున్న లక్షణాలు చెబుతున్నారు అది అర్థం. సర్వజ్ఞ, సాంద్ర కరుణ, ఇంకొకటి సాంద్ర కరుణ. సాంద్ర కరుణ, గొప్ప దయ కలిగినటువంటిది అమ్మవారికి నమస్కారము, ఇది అర్థం. మన్మధుడు పార్వతి కొరకు శివునిపై మన్మధబాణం చేసి భస్మం సరే ఏమైనాడు, చివరికి మన్మధుడు పోయినాడు. అసలు మన్మధుడు శివుడి మీదకి బాణాలు ఎందుకు వేశాడు, అది ప్రశ్న. అంటే దీనిలో ఒక విశేషం ఉంది. ఏమిటంటే, తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని, ఇప్పుడు మామూలుగా పురాణాల్లో మాట్లాడితే ఏంటి, దేవతలు రాక్షసులు ఇంతే. ఈ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతల మీద పడ్డాడు. వీడు వీడు ఎవరి వలన చస్తాడు అనంటే, వీడు శివ పార్వతులకు జన్మించిన కొడుకు చేత
కొడుకు వల్ల చస్తాడు అని అర్థం. మరి శివపార్వతులు జన్మించిన కొడుకు అంటే పార్వతి ఏమో అంటే అర్థం సతీదేవి రూపంలో ఆమె భస్మం అయిపోయింది. శివుడేమో సన్యాసం పుచ్చుకొని కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. వీళ్ళకి జన్మించిన కొడుకు అంటే మరలా పార్వతి రావాలి. వీళ్ళకి జన్మించి ఇదంతా ఎక్కడ అవుతుందయా పని? సరే పార్వతి హేమంతుడు జన్మించాడు, సరే బాగా. అయితే ఇక్కడ శివుడు ఉన్నాడు. ఈయనేమో ధ్యానం చేస్తూ ముక్కు మూసుకొని కూర్చున్నాడు. ఈయన లేపాలి. లేపాల్సి దేవతలు ఏం చేశారు? మన్మథుడిని పిలిచారు. పిలిచి ఇంద్రుడు పిలిచి అంటాడు, పోయి నువ్వు పోయి ఆ శివుణ్ణి లేపు, ధ్యానంలో ఉన్నాడు, ఆ ధ్యానాన్ని నువ్వు భంగపరచు. నీకు అలవాటేగా, గొప్ప గొప్ప తపస్సు చేస్తున్నారని ఋషులు, వాళ్ళందరినీ చెడగొట్టడం నీకు అలవాటేగా. అంటే ఋషులు తపస్సు చేసి ఇక తపస్సు కాస మానేసేసి ఇదిగో రంభో ఊర్వశి వస్తే వాళ్ళెప్పుడు పరిగెత్తుంటారు. అది నీకు అలవాటేగా, ఓ అన్నాడు. అనేటప్పుడు ఈయన అలవాటు చెప్పుని పోయినాడు. ఎవరు? మన్మథుడు. పోయి తాను కొంత కల్పన చేసి ఈ విధంగా చేస్తుంటుంటే ఆ శివుడు అప్పుడు ఏమిటి మన్మథ వికారాలు, మన్మథుడు ఎందుకు వచ్చాడు నేను తపస్సు చేస్తుంటేనని ఒకసారి చూశాడు. ఆ కంటి మంట, మూడో నేత్రంలోంచి కంటి మంటతోటి ఆ మన్మథుడు భస్మం అయిపోయినవాడు. ఇది అర్థం. ఇందులో గొప్ప అర్థం ఉంది, ఆధ్యాత్మికమైన అసలు అర్థం ఉంది. ఈ అర్థం అంతా ఏంటనంటే భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మనకి ఎపిసోడ్ చాలదు. ఇది ఆ వివరం వచ్చినప్పుడు చెప్తా. సరే అయిపోయిన తర్వాత భస్మం అయిపోయినాడు. భస్మం అయిపోయిన తర్వాత ఇంకా దేవతలు అనుకున్నారు, వరే అసలు పని ఈ విధంగా మనం పెట్టుకున్నాం, అసలు మొదలకే మోడ్చేటు వచ్చేసిందిరా అని అనుకున్నారు. ఏమైనా ఇక మన్మథుడు లేకపోతే జగత్తు ఎక్కడ వస్తుంది? మన్మథుడు ఉంటేనే కానీ జగత్తు, ఇక సృష్టి ఉండదు. మన్మథుడు లేకపోతే సృష్టి ఉండదు. ఈ విషయం మన సౌందర్య లహరిలో వచ్చింది. మన్మథుడిని అమ్మవారు బతికించింది. ఎక్కడ బతికించింది, ఏ శ్లోకం చెప్పండి, అయిపోయిన తర్వాత చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీరందరూ సౌందర్య లహరి మొదటి నుంచి చివరి దాకా చదువుతుంటుంటారు కదా. సౌందర్య లహరి ఇప్పుడు చాలా మంది సౌందర్య లహరి పండితులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్పాలి. మరి ఆ తర్వాత చెప్పండి, ఏం పర్వాలేదు, ఆ సంగతి చూద్దాం. సరే అయిన తర్వాత ఈయన బూడిదైపోయినాడు. బూడిదైపోయినప్పటికీ మన్మధుడు భార్య రతీదేవి వచ్చేసింది. రతీదేవి వచ్చి ఏం చేసింది అంటే ఆ పార్వతీదేవిని కొట్టుకుంటుంది. అమ్మా మరి బూడిదైపోయినాడు మా మన్మధుడు అని అంటే నేను బతికిస్తానుగా అన్నది. అయ్యవారేం బూడిద చేశాడు, అమ్మవారేం బతికిచ్చింది. ఇప్పుడు చెడగొట్టడం తేలికేనండి, బాగుపరచడమేనండి అసలు. ఇది విశేషం. చెడగొట్టడం అర్థం ఉంది అనుకో, ఎత్తి కింద పడేసి 4 ముక్కలు అయిపోతుంది, చెడిపోయింది అర్థం. లేకపోతే కొండ బాగిపోయింది, పగలగొట్టాం, దాన్ని బాగు చేసి చూద్దాం. చెడగొట్టడం తేలికే, బాగు చేయడమే గొప్ప. అమ్మవారు ఏమన్నది, నేను బతికిస్తానన్నది. అప్పుడు ఆ బూడిదని బతికిచ్చింది. బతికించి అప్పుడు ఏం చెప్పిందనంటే, వీడు ఈ మన్మథుడు మామూలుగా మనుషులకి కనుక కనపడితేనే ఇక అసలు మన్మథుడి దెబ్బకే తట్టుకోలేరు, అసలు వాడి రూపానికే తట్టుకోలేరు, అసలు నిలబడలేరు, అసలు అంతటి రూపం వాడిది. కాబట్టి అటువంటి రూపాన్ని జగత్తులో కనపడకుండా అమ్మ రతీదేవి నీకు మాత్రమే కనపడతాడు, నీకు మాత్రం ఎప్పుడు నీ మన్మథుడు కనపడుతుంటాడు. కానీ జగత్తులో మానవులు కూడా కనపడడు, కనపడకుండా పనిచేస్తాడు వాడు. అందువల్ల కనపడకుండా ఎక్కడ ప్రవేశిస్తాడంటే వాడు మానవులలో మనస్సులలో ప్రవేశించి పనిచేస్తుంటాడు. వాడు మనసిజుడు అని అర్థం. అది మనసిజుడు అంటే మన్మధుడు అని అర్థం అనమాట. మనసిజుడు అంటే మన్మధుడు అని అర్థం అనమాట. మనసిజుడు మనస్సునందు పుట్టేటువంటి వాడు, అప్పటికప్పుడు పుడతాడు. అందుకనే మరి పెళ్లిళ్లలో ఏంటి యువకులు ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి మనసిజుడు గనక పని చేశాడని అంటే అర్థం ఏమిటంటే పెళ్లి జరుగుతుంది. మనసిజుడు పెళ్లి చేయలేదు, వాడి కార్యక్రమం చేయలేదు అనుకుంటే ఎవరిదారు వాళ్ళే పరిగెత్తారు, ఎవరిదారు వాళ్ళే పరిగెత్తారు. అసలు కుదరనే కుదరదు. ఆ మన్మధుడు ఎంత పని చేస్తున్నాడు,
వీళ్ళిద్దరిని ఒకే చోట చేర్చి పీటల మీద చేర్చి ఓహో కొంతకాలం అయిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు సంతానం అమెరికా పరిగెత్తడం రావటం పోవటం ఇవన్నీ ఎవరు మన్మథుడి యొక్క పని ఇదంతా. వాడు మూలం. అది నేను అట్లా బతికిస్తున్నానమ్మా రతీదేవి, కాబట్టి మీ ఆయన ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉంటాడు కాబట్టి మన్మధుడు. అందుకనే ఈ మన్మధుడు అమ్మవారు బతికించింది. ఎక్కడ బతికించి సౌందర్యలహరిలో తర్వాత చెప్పండి. ఇట్లా అనమాట. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే మన్మధుడు భస్మం అయిపోయిన తర్వాత రతీదేవి ప్రార్థిస్తే ఆ అమ్మవారు మన్మధుడిని అనంగుడిగా బ్రతికిస్తుంది. అనంగుడు అర్థం అంటే అవయవములు లేనివాడు అనర్థం. అవయవములు ఉంటే సాకార రూపం కనపడుతుంటుంది. అవయవాలు లేకుండా నిర్గుణంగా అంటే పరమాత్మ అట్టయితే నిర్గుణుడు అట్టుంటాడు వాడు. రూపం కనపడదు వాడు, కానీ పనిచేస్తుంటాడు వాడు. రూపం కనపడదు వాడు, వెంటనే ఎంత పని చేస్తాడో తెలిసిన వాడు. మనుషుల్ని చెడగొట్టాలనుకో వాళ్ళని చెడగొడతాడు. ఇప్పుడు మనకి చాలా వాటిలో అదేగా వస్తున్నది. ఈ చదువుకునేటువంటి విద్యార్థులు వీటిల్లో రకరకాలైన మనం కొన్ని కొన్ని వింటుంటాం కొన్ని కొన్ని విశేషాలు. అవి జరిగినాయి ఇవి జరిగినాయి, అట్లా జరిగింది ఇట్లా జరిగింది, చివరికి వాడు చంపేశాడు, ఇది జరిగింది. ఇవన్నీ ఏమిటి మూలం? మన్మధుడు ఏం చేశాడనమాట, వీళ్ళకి చెడగొట్టాడు. వీళ్ళకి సక్రమ మార్గంలో ధర్మ మార్గంలో పెట్టాలి. ధర్మ మార్గంలో పెడితే వివాహము ధర్మ మార్గంగా జరుగుతుంటుంది. ధర్మంగా ఈ సంతానం కలగటం ఇదంతా ధర్మ మార్గంలో అనమాట. అందువలన మన్మధుడిని బతికించింది. మన్మధుడు అందే ఎవరి పాప పుణ్యములు తగ్గట్టుగానే వాడు చేస్తుంటాడు. నీకు ఎంతైతే పుణ్యం ఉందో ఆ పుణ్యకార్యమే చేస్తుంటాడు. అట్లా అనమాట. కాబట్టి అమ్మవారు ఆ మన్మధుడిని బ్రతికించింది అని అనగా అమ్మవారు ఏమిటంటే తన బిడ్డలపై కోపం వహించిన మరల దగ్గరికి తీస్తుంది అని అర్థం. అనగా కోపం వహించడం అంటే భస్మం చేసింది. భస్మం చేసిన తర్వాత ప్రార్థించేటప్పటికి సరేలే దగ్గరికి తీసి బతికించింది, ఇది అర్థం. తల్లి పిల్లల్ని ఎలా అయితే ఒక్కోసారి తల్లి ఏం చేస్తుంటుంది, వీడు కాల్ చేస్తుంటాడు ఒకటేస్తుంది, గోల్ చేస్తుంది ఒకటేస్తుంది, ఒకటైపోతే వాడు ఆగడం, గోల్ చేస్తాడు, అవన్నీ పాడు చేసేస్తాడు. ఈ సందర్భంలో అయిపోయిన తర్వాత ఇంకా వాడు కంట్రోల్లోకి వస్తాడు. అట్లనే భస్మం చేసింది. ముందు పిచ్చి వేషాలు వేస్తే భస్మం చేసింది. పిచ్చి వేషాలు వేస్తావురా నా దగ్గరకు వచ్చి, నేను ధ్యానం చేస్తుంటే, దీని అర్థం అది. ధ్యాన యోగం అంటే అదే అర్థం. ధ్యాన యోగం అని అంటే అర్థం ఏంటంటే మన్మధుణ్ణి జయించటము అని అర్థం. అది అసలు విషయం. మన్మధుడు అనేటువంటి వాడు మత్ మన్మథ. మత్ అంటే మదిని మనస్సుని మధించేటువంటి వాడు, అది అర్థం. మనస్సును మధించి వాడు ఏం చేస్తాడు, ఇదిగో ఈ దారిని పెట్టేస్తాడు. అది ధర్మ మార్గంలో కనుక పెట్టేటైతేనే సంతానము ఈ విధంగా ఉండేటువంటి చేసేస్తాడు. లేక వాడి పాపపుణ్యములు ఏవో ఉన్నాయనుకో దాని కూడా వేరేగా చేస్తుంటాడు వాడు. అందువలన మన్మధుడు అనేటువంటి వాడు అనమాట. ఈ మన్మధుడిని బ్రతికించింది ఎవరు? అమ్మవారు. అనగా అమ్మవారు శాంత కరుణ దయ కలిగినటువంటిది. కోపం వహించిన ఆ వెంటనే దయ చూపించేటువంటిది అని అర్థం. ఇది శివుడుగానేమో భస్మం చేసేసింది, అమ్మవారుగానేమో బతికించింది. అర్థం అని ఈ విధంగా చెబుతున్నమాట. అని ఈ విధంగా అంటే అర్థం ఎందుకు చెబుతున్నాడు ఇదంటే అర్థము అదే పురాణ కథ. భస్మం చేయటం మళ్ళీ బతికించడం పురాణ కథ. ఇది ఎందుకు చెబుతున్నాడు, ఇది ఎందుకు చెబుతున్నారంటే ఈ నామంలో అమ్మవారు నీవు చేసేటువంటి అధర్మాలకు కోపం వస్తుంది, ఇది అర్థం. అది ఇది కావాలి మనకి. పురాణ కథ పక్కన పెట్టేసేయండి కాసేపు. నువ్వు చేస్తున్న పనులు ఉన్నాయి చూసో, విహిత కర్మలు ఉంటాయి. విహిత కర్మ ఎట్లా చేయాలనో అట్లా చేయకుండా అధర్మంగా చేస్తున్నావు, అది విశేషం. ఇట్లా ఈ విధంగా అకృత్యాలు చేస్తుంటాం. అకృత్యాలు చేస్తున్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అనమాట, 2 బాధ్యతలు పెడుతుంది. అందుకని పిల్లవాడిని చూసి వాడు అకృత్యాలు చేస్తుంటే తల్లి 2 దయలిస్తుంది. అలానే నువ్వేం చేస్తున్నావు అంటే అకృత్యాలు అధర్మములైనటువంటి పనులు చేస్తున్నప్పుడు అమ్మవారు నీకు శిక్ష వేస్తుంది. ఆ శిక్షకి అనుభవించాలి. అనుభవించిన తర్వాత మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, ఆ శిక్షను అనుభవించు, అయ్యో
ఎట్లా భగవంతుడా అని అనుకుంటావు. ఆవిడ అమ్మవారు మళ్ళీ దగ్గరికి తీస్తుంది. దగ్గరికి తీసేసి నిన్ను మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చి పెడుతుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటే మనకేమిటనమాట, మనకు కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఈ కష్టాలు రావటం అంటే అర్థం ఏంటి, అమ్మవారు ఒకటి బెత్తం తీసుకొని 2 బాధింది అని అర్థం. అది ఎందుకంటే దాని అర్థం ఏంటి, నీవు అధర్మాన్ని పాటిస్తున్నావురా అని అర్థం. అది నువ్వు అధర్మాన్ని పాటిస్తున్నావు అంటే ఇంట్లో ఎట్లయితే పిల్లవాడు గనక చెప్పిన మాట వినకుండా ఉంటే ఎట్లయితే ఉంటాడో అట్లా అధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టి నీకు కొంచెం శిక్ష వేస్తున్నాను అని అర్థం. ఆ శిక్ష వేసిన తర్వాత మళ్ళీ వాడినే దగ్గర తీస్తుంది. దగ్గర తీసేసి శిక్ష అయిపోయింది. నీకు మార్పు వచ్చేసింది. అంటే ఏంటి, చిత్తము మళ్ళీ నిర్మలం అయిపోయింది. ప్రాయశ్చిత్తం దగ్గర తీసింది. మళ్ళీ అనుగ్రహం ఇస్తుంటుంది. శిక్షించడము అనుగ్రహించడం 2 చేస్తుంది అని అర్థం. అనుగ్రహించడం అనేటువంటిది దయ వలన జరుగుతున్నది అని అర్థం. అది ఇక్కడ దీనిలో 2 ఉన్నాయి. అందువల్ల మనకేమన్నా వచ్చింది అనుకోండి, అని అమ్మవారు శిక్షించింది. ఇదిగో ఈ కర్మ అనేటువంటిది నేను అధర్మ చేశాను కాబట్టి శిక్ష. అది శిక్ష వేసి కొంతకాలం 1 2 నెలలు 3 నెలలు మంచంలో పడేసింది అంటే అర్థమైంది, కాలో చెయ్యి ఎరిగింది అది అర్థం. తర్వాత కోలుకున్నది. కోలుకున్న తర్వాత మళ్ళీ సరే యథాస్థానం మళ్ళీ మరలా బ్రతికించడం. ఇది అమ్మవారు చంపాలని అనుకున్నది అనుకోండి, చంపాలనుకుంటే పెద్ద లెక్కే ఉంది. ఒక క్షణంలో బజార్లో నిలబడ్డారు, పైగా లారిపోయింది, అది ఖాళీ అయిపోయింది. బజార్లోనూ లేకపోతే ఎక్కడో నిలబడ్డారు, పైగా పోయింది ఆ వాహనం. రోడ్డు మీద పోకుండా పక్కన ఖాళీ అయిపోయినాడు. కానీ అట్ట చేయాల, వీడికి శిక్ష వేద్దాం, వీడికి పరాశ్చిత్తం కలగాలి కాబట్టి చెయ్యో కాలో ఎరగొడదాం. అయిపోయింది, ఎరగొట్టేసి హాస్పిటల్కి పోయినాడు. 3 లక్షలు 4 లక్షలు వదిలి ఆ తర్వాత ఓహై ఉండిపడ్డాయి. చివరికి అంతా మళ్ళీ వచ్చేసాడు కదా. ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం ఉన్నదా నీకు? అధర్మం అనేటువంటిది పనికిరాదురా నువ్వు. అది కాబట్టి శిక్ష, ఇది అర్థం. అందుకని ఇది ఒక శిక్ష అని అనుకోవాలి అనమాట. ఎప్పుడైతే అనుకుంటాడో వాడు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందుకని అధర్మాలు పాటించడం దేనికి? ఈ అధర్మం అనేటువంటిది అజ్ఞానము, మూర్ఖత్వము, అహంకారము వీటితోటి ముడిపడి ఉంటుంది. దానితో ఎందుకని ఇవి వదిలించటానికి అందుకని మనకు బ్రహ్మజ్ఞానం చెప్పారు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ మొత్తం పోతాయి. జ్ఞానం వికసిస్తుంటుంది, సత్ అసత్తు తేడాలు తెలుస్తుంటాయి. బుద్ధి విశేషము సత్ అసత్తులు చెప్పేస్తుంటుంది. ఆ బుద్ధి చక్కగా అర్థం తెలుసుకుంటుంది, ఎలా దారి నడవాలి అనేటువంటి అన్ని విశేషాలన్నీ కూడా బుద్ధి అనేటువంటి. అందుకనే ఆ బుద్ధిని సక్రమ మార్గంలో పెట్టుకోండి అని చెబుతున్నారు. పెట్టుకుంటే, ఎందుకంటే బుద్ధి అనేవాడే డ్రైవర్, కారు డ్రైవర్ సరిగ్గా లేడనుకోండి, వాడు శుభ్రంగా పానం చేసి ఉన్నాడు అనుకోండి, నడుపుతున్నాడు అనుకోండి, ఇక పోతే పరిస్థితి చెప్పుకోండి, వాడు పోతాడు వీళ్ళు పోతారు. అట్లా ఉంటుంది అనమాట. అందువలన ఈ బుద్ధి అనేటువంటిది దీంతో ప్రధానమైనటువంటిది. బుద్ధిని సరిగ్గా పెట్టుకోవాలి, ఇది అర్థం. అందుకనే మనకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సంపాదించుకోండి అని చెబుతున్నాడు. అది ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సర్వోన్నతమైనటువంటిది. దేవతల కన్నా దేవతలు కూడా ఆ బ్రహ్మజ్ఞానం కోసం, దేవతలు కూడా ఇదిగో ఈ రజోగుణ తమో గుణాలతోటి ఉన్నారండి. ఈ దేవతలు కూడా, వీళ్ళు కూడా అట్టనే ఉన్నారు. కథలు చెబుతున్నారు కదా, శివుడి దగ్గరికి పోయినట్ట నారదుడు. శివుడు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాలు జయించినటువంటి వాడు, జితేంద్రియ కదా. నేను పెద్ద జితేంద్రియుడిని అంటాడు శివుడు నేను పెద్ద జితేంద్రియుడిని అంటాడు. చూసారా మరి, నాకు ఎటువంటి డ్రెస్ ఉంది? ఫుల్ డ్రెస్సా? లేదు. నీవంటే పట్టుబట్టలు ఇవన్నీ ఉంటాయి విష్ణువుకి, నాకేమో ఏనుగు తోలు ఒకటి కప్పుకున్నాడు, పైగా అక్కడ బండ మీద కూర్చున్నాడు. నేను నిజేంద్రియుడిని అంటుంటే నారదుడు వినట్ట, ఏమైనా నువ్వు జితేంద్రుడు? అవునా, నేను జితేంద్రుడు, నాతో సమానం ఎవరున్నా, నేను ఎంత గొప్ప నిర్గుణ పరబ్రహ్మాన్ని నేను అని అన్నాడు. సరేలే అట్లయితే. ఈ మాట పోయి ఎవరికి చెప్పాడు? అటు పెడుతుంటాడుగా,
విష్ణువు దగ్గరికి పోయినాడు. విష్ణువు దగ్గరికి పోయి ఏమంటే ఇలా ఉంటున్నాడంటే ఒక్కసారి మీ మోహిని రూపాన్ని ఆయన గారికి చూపించండి. ఈ మోహిని రూపం అంటే భస్మాసురుడు కథలో వస్తుందే మోహిని, అది ఒకసారి ఆ శివుడికి చూపించండి, చూద్దాం ఆయన యొక్క జితేంద్రియత్వం ఎట్లా ఉంటుందో అని అటు ఇటు పెట్టేశాడు. అట్లనా, సరేలే అనుకొని ఆ విష్ణువు ఒకసారి అమ్మవారిని ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి మోహిని రూపం వచ్చేసింది. ఆ మోహిని రూపంతో వెళ్ళాడు, శివుడి ముందు నిలబడ్డాడు. శివుడు ధ్యానం చేసుకునేటువంటి వాడు కాస్త ధ్యానం కాస్త ఎడిపోయిందో పరిగెత్తి, ఇక చెప్పలేం. ఇక మోహిని పరిగెత్తుతున్నది, శివుడు వెంటబడ్డాడు. పరిగెత్తారు, 10 మైళ్ళు 20 మైళ్ళు పరిగెత్తి దగ్గరికి వచ్చేసేటప్పటికి ఈ విష్ణువు కాస్త వీడిని ఆట పట్టించాం కదా ఇంతవరకు అని జస్ట్ ఆగాడు. ఇంకా శివుడు అమ్మ చెక్కనే చెక్కింది కానీ కౌలించుకున్నాడు. కౌలించుకునేటప్పటికి ఎవరున్నారు? విష్ణువు ఉన్నాడు. ఏమిట్రా నువ్వున్నావు, ఏమిట్రా నువ్వున్నావు, ఏమిట్రా నువ్వు విష్ణువు ఉన్నావేమిటి, మోహిని కదా అమ్మవారు చెప్పింది అప్పుడు. ఇది మన సౌందర్యలహరిలో ఉంది. ఇది కూడా సౌందర్యలహరి. ఇందాక శ్లోకం వచ్చింది, ఇప్పుడో శ్లోకం ఉంది. సౌందర్యలహరిలో ఇది కూడా ఉంది. అంటే అర్థం ఏమిటి? నీవు ఎంతటి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినా జాగ్రత్త, మోహిని అవతారం కనుక పడ్డదా నీ సర్వజ్ఞత్వం పక్కకు పోతుంది. జాగ్రత్త, నీ ధర్మం అనేటువంటి కూడా పక్కన పోతుంది. సర్వజ్ఞుడు కదా శివుడు, పోయింది కాస్త పోయింది. అది విశేషం దానిలో. అందుకని ఈ మోహిని రూపం అని అంటే మోహం పరవశం, మోహం కావటం. అది ఈ మోహం అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోతుందో చెప్పలేము. అది అందుకని అనమాట ఇది. కాబట్టి ఆ మోహం అనేటువంటిది పోయినప్పుడే ఇదంతా తేలిక. ఇవన్నీ పోయేది ఎప్పుడంటే చివరికి మోక్షాన్ని పొందేటప్పుడు ఇవన్నీ జయించేసేస్తాడు, అది అర్థం. అనగా తనను తాను తెలుసుకుంటాడు, అది అర్థం అనమాట. అప్పుడు అహం బ్రహ్మాస్మి, అది అప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, వెనక్కి మొత్తం వెళ్ళిపోతాయి. ఏవి అన్నిటినీ జయించుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన. సాక్షాత్తుగా నిర్గుణ పరబ్రహ్మము. మనం చెప్పుకున్నటువంటి ఈ దేవతలందరినీ దాటిపోతాడు. మనం ఏ దేవతలనైతే ఉపాసిస్తున్నామో ఆ దేవతలందరినీ కూడా దాటిపోతాడు. ఏరు నిర్గుణ బ్రహ్మజ్ఞానం అనమాట. అది ఇక్కడ మనం చెప్పేది బ్రహ్మసూత్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పేది అది. మనం పురాణ ఫక్కీ ఉన్నది చూశారు. ఈ పురాణ ఫక్కీ అంతా కూడా మనకు ఉపాసనకు మనకు వచ్చేటువంటిది. ఇది ఒక మెట్టు. అంటే ఓ 4 మెట్లు ఉన్నాయనుకోండి, మొదటి మెట్టు ఉంది అనుకోండి, మొదటి మెట్టు ఎక్కితేనే మిగిలిన 3 మెట్లు ఎక్కేది. మొదటి మెట్టు ఎక్కడం అని అర్థం. ఈ పురాణాలు, ఈ అర్చనలు ఉన్నాయి చూశారు, ఇవన్నీ మొదటి మెట్టు ఎక్కడం. ఈ మొదటి మెట్టు అర్థం చేసుకో, ఇందులో ఉండే దేవతలందరినీ అర్థం చేసుకో, వీళ్ళల్లో ఏమిటి బ్రహ్మము ఉన్నాడు, ఆ బ్రహ్మ జ్ఞానం అర్థం చేసుకో. ఇదంతా అర్థం చేసుకోవడానికి మూలము వాక్. వాక్, వాక్కే ప్రధానమైనటువంటిది. వాక్కు లేనటువంటి లేదు అంటే ఏమీ లేదు. ఇది వాంగ్మయ ప్రపంచము అర్థం. వాక్కుతో నిండినటువంటిది. కాబట్టి ఆ వాక్కును పట్టుకో అనే అర్థం చెబుతూ దాని వలన అమ్మవారిని మనం పొందవచ్చును. అమ్మవారన్నా అయ్యవారన్నా ఒకళ్ళే, అనగా బ్రహ్మజ్ఞానం అనమాట. ఇది వాక్కు వలనే అనమాట. అని ఈ విధంగా బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నటువంటి వాడికి ఇదిగో కోపం అనేటువంటిది ఉండదు అర్థం అనమాట. కోపం అనేది కూడా పరమ శాంతంగా ఉంటాడు, దయగలిగి ఉంటాడు, సాంద్ర కరుణ అని చెబుతూ సమానాధిక వర్జిత. తనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. పోలికతోటి చెప్పాలి అనుకోండి, పోలికతోటి చెబుతుంటారు. ఏదన్నా మనం అర్థం కావాలనుకోండి, ఒక పోలికతోటి చెబుతారు. ఏమండి ఆయన ఎట్లుంటాడంటే కలరు అచ్చంగా బంగారం లాగా ఉంటాడండి అంటారు. అంటే పసుపు రంగులాగా చక్కగా అందంగా ఉంటాడని అర్థం. ఒక పోలిక, ఒక వస్తువు ఉంది కాబట్టి చెప్తారు. కానీ అమ్మవారిని చెప్పాల్సి వచ్చేటప్పటికి పోలిక ఏదీ లేదండి, అది అర్థం. అమ్మవారిని గురించి చెప్పాలి అని అంటే పోలికే లేదు. అమ్మవారి కంటే అధికుడు లేనే లేడు. అమ్మవారు ఎవరికి తక్కువ కాదు, అందరికన్నా సర్వోన్నతము అమ్మవారు, అది అర్థం. అమ్మవారు సర్వోన్నతము అని అర్థమవుతున్నాడు. ఈ విషయమే గీతలో కూడా చెప్పాడు. లోకత్రయేపి
త్వత్సమః నాస్తి. ఈ మూడు లోకములలో నాతో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. అన్యథాభ్యధిక కుతః, ఇక మరొకడు ఈ లోకంలో ఎక్కడ లేడు, నేనే అన్నిటికన్నా సర్వోత్తమైనటువంటి పరబ్రహ్మమును అని చెప్పారు. అందుకని మన సౌందర్యలహరిలో 3వ లైన్లో హరిహర విరించి ఆదిభిరిపి ప్రణంతం స్తోతం వా అని చెప్పారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హరిహర త్రిమూర్తులు అంటే ఆ పరబ్రహ్మ నుంచి వచ్చారండి. మనం పూజించేటువంటి పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు, విష్ణువు, ఇట్లా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే పరబ్రహ్మ నుంచి వచ్చారు. వాళ్ళు పరబ్రహ్మం అందరికన్నా సర్వోన్నతము అది చెబుతున్నారు. అయితే వీళ్ళలో ఎవరంటే పరబ్రహ్మం యొక్క శక్తి ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో పరబ్రహ్మం యొక్క శక్తి ఉన్నది అని అర్థమైంది. కాబట్టి వాళ్ళని పరబ్రహ్మముగా మనము భావించుకొని అర్చన చేస్తాం. అది అర్చన చేస్తుంటే ఎవరికి పోతుంటుంది అంటే పరబ్రహ్మానికి వెళ్ళిపోతుంటుంది. అదంతా అనమాట. అది ఆ పరబ్రహ్మానికి వెళ్ళినప్పుడు ఆ పరబ్రహ్మ మనల్ని అనుగ్రహిస్తుంటారు. అది ఇదంతా సగుణ రూపంలో జరుగుతున్నటువంటిది. అందుకనే మనకు ఆలయాలు ఇన్ని. శంకరులు ఆనాడు వచ్చాడు కాబట్టి 820లో 780 నుంచి 820 వరకు శంకరులు వచ్చారు కాబట్టి ఇన్ని దేవాలయాలు, ఇన్ని గుళ్ళు, ఇన్ని దేవుళ్ళు శంకరుల యొక్క విశేషులు. ఆయనే స్వతంత్రంగా ఆయన శృంగేరిలో స్థాపించినటువంటి పీఠం. అప్పటికే కొన్ని దేవాలయాలు ఏదో నామమాత్రంగా ఉంటే వాటన్ని ఉద్ధరింపబడేసారు. అందుకనే ఆయన కృష్ణ దేవాలయాన్ని ఉద్ధరించాడు మొట్టమొదట. కృష్ణ దేవాలయాన్ని ఉద్ధరించి అప్పుడు సన్యాసం తీసుకొని పోయినాడు. అనగా అర్థం ఏమిటనమాట, ఎన్ని ఉన్నాయి అనంటే ఇన్నిటి మూలం ఎవరు? శంకరులు. శంకరులే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏముండేది అనంటే బౌద్ధులం అయి ఉండేవాళ్ళు, జైనులు అయి ఉండేవాళ్ళు. కర్ణాటకలో ఎక్కువ జైనులు ఉన్నారు అప్పుడు. అలానే బౌద్ధులు ఎక్కువ పర్సంటేజ్. మిగిలిన వేదాన్ని పట్టుకొని నడిచేటువంటి వాళ్ళు పర్సంటేజ్ తక్కువ. అది అప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా వాదంలో జయించేసేస్తాడు, మొత్తం ఎంతమందిని జయించాడో చెప్పలేం. అందరూ నీలకంఠుడిని జయించేసేసాడు. నీలకంఠుడిని వీరశైవుడు దీనిలో శంకర విజయంలో వస్తుంది. నీలకంఠుడు, భట్టభాస్కరుడు, వీళ్ళందరినీ జయించేసేసి వైదిక మతాన్ని స్థాపించినటువంటి వాడు. వైదిక మతాన్ని స్థాపించి భేదం లేకుండా శివుడు విష్ణువు, అయ్యవారు అమ్మవారు భేదాలు ఏం లేకుండా సర్వాత్మన అందరిలోనూ పరమాత్మ దర్శించమని చెప్పినటువంటి శంకరులు అనమాట. అది అందువలన ఆ శంకరులు ఇచ్చినటువంటి మహోపకారం అనేటువంటి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఎవరు సౌందర్యలహరి పారాయణ చేస్తుంటారు, ఏంటంటే కాబట్టి శంకరులు రాశారండి, ఇంతే, అసలు విషయం ఏం తెలియదు. అలానే శివానంద లహరి, అలానే అనేకమైనటువంటి స్తోత్రాలు. ఇవి అంటే ఏమిటి? ఇదన్నీ మూలం ఏమిటి, దీని సంగతి ఏమిటి తెలుసుకుందాం అనేటువంటి ఇంట్రెస్ట్, జిజ్ఞాస అన్నారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అది అధాతో బ్రహ్మ మొట్టమొదటి సూత్రం చెప్పారు కదా. కాబట్టి మొట్టమొదటి సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని అర్థమైనటువంటి వాడు వీటి మూలాలన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకొని మూలం అంతా తెలుసుకొని జ్ఞాన సంపన్నుడు అవుతాడు. ఈ మూలమంతా తెలుసుకొని జ్ఞాన సంపన్నుడు అవుతాడు. జ్ఞాన సంపన్నుడు ఎప్పుడైతే అయినాడో వీడికి బాగా శరీరం అంతా, బుద్ధి అంతా కూడా పూర్తిగా నిండి, దేంతో నిండి? జ్ఞానంతో నిండి, జ్ఞాన వెలుగులతోటి నిండి ఉంటుంది. విశేషంగా ఏమిటంటే ఇతడు ఈ జగత్తులో సర్వమును దర్శిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా కనిపెట్టండి. మీకంటే మీరు ఒక కనీసం 7-8 ఏళ్ళేం తపస్సు చేయాలి. తపస్సు చేస్తే అప్పుడు నేను చెప్పిన మాట అప్పుడు గుర్తుకొస్తుంది. సమాజంలో కానీ తిరిగేటప్పుడు కానీ ఎవరైనా కానీ ఉండేటప్పుడు మీరు 10 మందిని చూస్తుంటే వెంటనే మొత్తం చిత్రం మొత్తం చేసి చెప్పేస్తారు. మొత్తం వీడిట్టా వీడిట్టా ఈ విధంగా అట్లా మొత్తం అందరినీ చెప్పేసేస్తారు. వీళ్ళు ఇట్లా, వీళ్ళ వాక్కుని బట్టి, వీళ్ళ రూపాన్ని బట్టి వీళ్ళన్నిటి మొత్తం చెప్పేసేస్తారు. అట్లా అనమాట. నిన్న ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి. ఎందుంటూ ఒక
18, 19 ఉంటాయి అట్లా. ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చింది, ఉప్పల్ నుంచి వచ్చింది పాపం అమ్మాయి. అమ్మాయి వచ్చి ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చుని బజార్ పోయి వచ్చేటప్పుడు దాకా కూర్చుంది పాపం అమ్మాయి. అమ్మాయి కూర్చొని ఏమండి ఈ పుస్తకం కావాలండి, నేను ఉప్పల్ నుంచి వచ్చానండి అన్నది. ఉప్పల్ నుంచి వచ్చానండి అని చెప్పి ఏం పుస్తకం అంటే సుందరకాండ కావాలి అని అంటే ఆ అమ్మాయి వాక్కు ఎనిమిది చూస్తుంటే వాళ్ళ తండ్రి ఎంతటి వీటి మీద జ్ఞాన సంపన్నుడో ఎంతో ఈ పిల్ల కూడా అంతుంది. అట్లా అనమాట. అట్లా వాళ్ళ వాక్కును బట్టి దాన్ని బట్టి అన్ని అర్థమవుతాయి అనమాట. అందుకని ఏంటంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడికి తెలుస్తాయి కాబట్టి ఎలా నడవాలనో తెలుస్తుంటుంది. తన జీవిత విధానంలో కూడా మార్పు వస్తుంది. అందువలన ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి అని చెబుతాం. అలా సంపాదించుకుంటే క్రమక్రమంగా ఆ పరమాత్మ దర్శనం అవుతుంది. పరమాత్మని గురించి తెలుసుకొని పరమాత్మయే అందరికన్నా గొప్ప. 3 లోకములలో భూహు భువః సువః త్రిలోకములలో కల్లా గొప్పవాడు ఆయనేను, ఆయనతో సమానమైనటువంటి వాడు లేనే లేడు అనేటువంటి విషయాన్ని గీత మనకి చెబుతూ ఉన్నది. ఇది గీతలో లోకత్రయేపి త్వత్సమః నాస్తి గీతలో చెప్పినటువంటి మాట అది అని. కాబట్టి అమ్మవారి హెచ్చు తగ్గులు లేని నిర్గుణ పరబ్రహ్మము అని ఈ విధంగా చెప్తున్నటువంటి 198వ నామంతో సగుణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని గురించి చెప్పేశారు ఇది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత సద్గతి ప్రదా అనేటువంటి 201వ నామం దగ్గర నుంచి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి మొట్టమొదటి దీనిలో ఇచ్చానమాట. ఏంటంటే ఇక్కడి నుంచి ఏ విషయాలు చెబుతూ ఉన్నారు అనే సద్గతి ప్రద అనేటువంటి అనమాట. ఈ సద్గతి ప్రద అనేటువంటిది వీటిల్లో మనకు విషయ విభాగంలో చూస్తుంటే తెలుస్తుంది. ఈ భాగం ఏదని. ఇది సద్గతి ప్రద సద్గతి అంటే మోక్షమును ఇచ్చేటువంటిది అని చెబుతూ ఇక్కడ నుంచి ఇక అసలైనటువంటి విషయం వస్తున్నది. మంత్రమయమైనటువంటిది ఏమిటి? శ్రీ విద్యా మంత్రము, అలానే బాలామంత్రము, ఆ విధంగానే సర్వమంత్రములు అన్నీ వస్తున్నాయి దీంట్లో. మంత్రము అనేటువంటిది రహస్యము అని అంటారు. ఈ రహస్యం ఏమిటి అనంటే అది రహస్యం అని చెబితే దాని ప్రాధాన్యత పెరుగుతుంటుంది. దాన్ని ఉపాసన చేస్తుంటాడు. ఏమిటంటే వాక్కుతో నిర్మించినటువంటి ఆ మంత్రము. ఈ మంత్రాలని తోటి అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ వచ్చేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. అందుట్లో శ్రావణ మాసంలో ఇది ఎవరైతే వింటారో, అర్థం చేసుకొని ఆచరణ చేస్తుంటారో ఈ మంత్రమయమైనటువంటిది వాళ్ళంతటి గొప్ప సద్గతి ప్రద. కాబట్టి ఇక్కడ 201వ నామం దగ్గర నుంచి ఈ ఉన్నయే మంత్రమయమైనటువంటి మహాదేవి ఇక్కడ దాకా మహాలక్ష్మి ఇంతవరకు మీరు ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ పెట్టుకోండి. ఒక 2 ఎపిసోడ్లు తేలిక పడుతుంది, అయినా ఒక 2-3 ఎపిసోడ్లు పడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా పెట్టుకోండి శ్రావణ మాసంలో. అంటే రెగ్యులర్గా దీంతో కాకుండా పెట్టుకోండి. అక్కడ విశేషాలు అప్పుడు చెప్పుకోవచ్చు. అందులో మీరు ఉపాసన చేసుకోవచ్చు. అందుకని ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది లలితాకి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది అనమాట. దీని ప్రకారంగా అమ్మవారిని ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు అనమాట. అది దానికి ఎలా ఏర్పాటు చేసుకుంటారో మీరు సహజంగా చూసుకోండి. అది అట్లా అనమాట. అట్లా దాని వరకు అట్లా అదే విధంగా 201వ నామం దగ్గర నుంచి ప్రత్యేక స్పెషల్ క్లాస్ అనమాట ఇది. కాబట్టి చూసుకోండి, చెబుదాం అట్లాది. అందువల్ల శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.